తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న హిందూ యేతరులను అధికారులు గుర్తించారు. పలు విభాగాలలో హిందూ మతేతరులు 31 మంది పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. వివిధ విభాగాలలో 31 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా తేల్చారు. వీరిలో 2007 వరకు 27 మంది, ఆ తర్వాత 4 ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. కళ్యాణకట్టలో 1, విద్యాశాఖలో 2, ఇంజనీరింగ్లో 3, రవాణా, గార్డెనింగ్లలో 4 చొప్పున, వైద్యంలో 7, మినిస్టీరియల్ విభాగంలో 10 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరి అధికారిక ధృవపత్రాల ప్రకారమే హిందూ యేతరులని తేలింది. ఈ నెల 18న జరిగిన టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశంలో అన్యమతస్థులు దేవస్థానంలో విధులు నిర్వహించరాదని తీర్మానించారు. దీంతో ఈ 31 మందిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారా లేక వీఆర్ఎస్ కు అవకాశమిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే హిందువులుగా ఉన్న, హిందూ విశ్వాసాలకు దూరంగా ఉంటూ ఇతర మతాలను అనుసరించేవారు కూడా టీటీడీలో చాలా మంది ఉన్నారని సమాచారం. కానీ అన్యమతస్థుల విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేమని, న్యాయస్థానం ఆదేశాలకు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులను తొలగించడానికి కార్యాచరణ అయితే మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? ఒకవేళ వారిని తొలగిస్తే గనక వేరే శాఖకు ఏమైనా బదిలీ చేసే అవకాశాలున్నాయా? నెక్స్ట్ వారి పరిస్థితి ఏంటి? లహరి, నూతన టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత గత సోమవారం మొట్టమొదటి పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 80 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. ఇందులో అత్యంత కీలకమైనదిగా అన్యమతస్థులను గుర్తించి వారిని వేరే శాఖకు బదిలీ చేయడమా లేక వీఆర్ఎస్ తీసుకోవడమా అనే అంశంపై చర్చించారు. అప్పటి నుంచి కసరత్తు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు 31 మంది అన్యమతస్థులు అధికారికంగా ధృవపత్రాలు ఇచ్చి చేరారని అధికారులు గుర్తించారు. వీరిని వేరే శాఖకు బదిలీ చేస్తారా లేక వారే వీఆర్ఎస్ తీసుకుంటారా అనే సందిగ్ధత కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనా చివరిగా కోర్టు ఆదేశాల ప్రకారమే తుది నిర్ణయం ఉంటుందని టీటీడీ ఉన్నత అధికారులు అంటున్నారు. లాస్య, ఈ 31 మందే ఉన్నారా, ఇంకా ఉన్నారా అనే దానిపైన టీటీడీ అధికారులు ఇంకా లోతుగా పరిశీలన చేస్తున్నారు. లహరి, ఎస్ నాగరాజు, మరి ఎన్నడూ లేని విధంగా అయితే ఈసారి మనం చూసినట్లయితే అన్యమతస్థులను తొలగించడం అయితే మొదలు పెట్టేశారు. మరి వీరికి అన్యమతస్థుల్ని తొలగించే ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కూడా న్యాయస్థానం వీరికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? వీరికి ఈ టీటీడీ నుంచి తప్పించి ఇతరత్ర శాఖలకు వీళ్ళని కేటాయిస్తారని ఈ ఉత్తర్వులు కోర్టు నుంచి వస్తుందనే ఆశతో ఈ అన్యమతస్థులు ఎదురు చూస్తున్నారు. లహరి, రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.